సిపిఐ ఎంఎల్ అనుబంధ సంస్థ అయినటువంటి ఏఐఎస్ఏ అధ్యక్షురాలే నేహా బోరా. మొన్న బొద్దింకల ఉద్యమంలో సిపిఐ వాళ్ళ అనుబంధంగా ఉండి ఏఎస్ఎఫ్ పాల్గొంది, సిపిఎం వాళ్ళ అనుబంధంగా ఉండి ఎస్ఎఫ్ఐ పాల్గొంది, ఏవైఎఫ్, డివైఎఫ్ఐ ఇట్లా అందరూ పాల్గొన్నారు. పేరు కాక్రోచ్ పార్టీ ఉద్యమం, అక్కడ హడావిడి చేసిన వాళ్ళంతా కమ్యూనిస్టులే. నేహా బోరా కూడా అక్కడే ఒక నిరాహార దీక్ష డ్రామా ఆడి అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసింది. ఆమె నిన్న విజయవాడకు వచ్చిన దాన్ని సాక్షి జనరల్లో ఫ్రంట్ పేజీ వేసింది. ఎందుకంటే ఆమె ఇక్కడ డిఎస్సి మీదన పోరాడతాం, లేదా ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ మీద పోరాడతాం, మీరు చేసే పోరాటాలకి మద్దతు ఇస్తామని. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వాళ్ళు రాబోయే రోజుల్లో డిఎస్సి యాజిటేషన్లకి వీళ్ళని పిలుస్తారా? ఇప్పుడు అభిజిత్ దుప్కేని వీళ్ళని, వీళ్ళైతే మాత్రం ఫస్ట్ అందరికంటే భారతదేశంలో ఒక రాజకీయ పార్టీగా తమని తాము బొద్దింకలుగా ప్రకటించుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొన్న జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళే ఇప్పుడు ఆ బొద్దింకలకి హైలైట్ చేస్తున్నారు. మరి భవిష్యత్తులో వీళ్ళు వాళ్ళు కలిసి పనిచేస్తారు, లేకపోతే వాళ్ళని వీళ్ళు వాడుకుంటారో చూడాలి.